ఓం శాంతి. ఒక ధనవంతుడు నా దగ్గరికి వచ్చాడు. అతను ఎంత ధనవంతుడంటే ముంబైలోని ఒక విఐపి ఏరియాలో అతనికి ఒక బిల్డింగ్ ఫ్లాట్ ఉన్నాయి. అక్కడ రేటు చదరపు అడుగుకి 1,00,000 రూపాయలు, అంటే దాదాపు 20 కోట్ల రూపాయల విలువైన ఇంట్లో అతను నివసిస్తున్నాడు. అందరి ముందరికైతే రాలేడు కాబట్టి నన్ను కౌన్సిలింగ్ కోసం అతని ఇంటికి రమ్మని పిలిచాడు. నేను అతని ఇంటికి వెళ్ళాను. ఇల్లంతా పూర్తి ఏసీ, ఇంట్లోనే థియేటర్, ఎంతోమంది పని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అతను నాతో, డాక్టర్ సాబ్, నా జీవితంలో అసలు సంతోషం లేదు అని అన్నాడు. దానికి నేను, సార్, మీ ఇల్లు చూస్తేనే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది అని అన్నాను. ఆ తర్వాత నేను అతన్ని ఒక ప్రశ్న అడిగాను. నువ్వు ఎవరి కోసమైనా ఏదైనా మంచి పని చేశావా, ఎవరికైనా సహాయం చేశారా అని అడిగాను. దానికి అతను, నాకు అలాంటి అవసరం ఏముంది, దానివల్ల నాకేం ఉపయోగం అన్నాడు. అప్పుడు నేను అతనికి ఒక పని చెప్పాను. మీరు మిమ్మల్ని గుర్తుపట్టని ఏరియాకి వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి మూడు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి కదా, కానీ ఆ కార్లలో వెళ్ళకుండా ట్యాక్సీలో వెళ్ళండి అని చెప్పాను. దానికి అతను, దానివల్ల ఏమవుతుంది అని అడిగాడు. నేను అక్కడికి వెళ్ళి, నీకు తెలియని వారికి ఏదైనా సహాయం చేయండి, సహాయం చేశాక అక్కడ ఆగకుండా వెంటనే తిరిగి వచ్చేయండి అని చెప్పి ఒక హోంవర్క్ లాగా ఇచ్చాను. 2-3 రోజుల తర్వాత అతను నాకు ఫోన్ చేశాడు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. నేను ఏమైందని అడగగా అతను అలా అన్నాడు. మీరు చెప్పినట్లే నేను ట్యాక్సీలో ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పావురాల కేంద్రానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నాకు మొదట ఏం చేయాలో పాలుపోలేదు. అక్కడ చాలా పావురాలు కనిపించాయి. వెంటనే వాటికి ధాన్యపు గింజలు వేయడం మొదలుపెట్టాను. నేను గింజలు వేసే కొద్దీ మరిన్ని పావురాలు వచ్చాయి. నాకు చాలా ఆనందంగా అనిపించింది. అంతలో ఒక పావురం వచ్చి నా చేతి మీద వాలి గింజలు తినడం మొదలుపెట్టింది. నన్ను చూసి అందరూ భయపడతారు, కానీ ఆ పావురం నన్ను చూసి అస్సలు భయపడలేదు. అది నాకు చాలా బాగా అనిపించింది. నేను, ఆ తర్వాత ఏం చేశావు అని అడిగాను. అతను అక్కడి నుండి ముందుకు వెళ్తుంటే 2 యాచకులు కూర్చుని ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా రోజుల నుండి అన్నం తిన్నట్లుగా వాళ్ళ బుగ్గలు, పొట్ట లోపలికి పోయి ఉన్నాయి. నాకు వాళ్ళ మీద చాలా జాలి వేసింది. వాళ్ళకి ఏదైనా తినిపించాలనిపించింది. పక్కనే ఉన్న వడాపావు బండి దగ్గరికి వెళ్ళాను. అక్కడ చాలా ఫేమస్ అది. నేను మూడు వడాపావులు కొని ఆ 2కి ఇచ్చాను. మీరు అక్కడ ఆగవద్దని చెప్పారు, కానీ నేను వాళ్ళని అది ఇవ్వగానే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళ ముఖాల్లో కనిపించిన ఆ కృతజ్ఞత భావం నా హృదయాన్ని తాకింది. చివరగా అతను నాతో, డాక్టర్ సాబ్, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇతరులకి సంతోషాన్ని ఇవ్వడంలోనే నిజమైన సంతోషం దాగి ఉందనే విషయం నాకు ఈరోజు తెలిసింది అని చెప్పాడు. ఓం శాంతి.